हेलो बच्चों, वेलकम टू सीरा एकेडमी। आज हम पढ़ेंगे 9वीं कक्षा का सेकंड लैंग्वेज का पाठ यक्ष प्रश्न। बच्चों, यक्ष किसे कहते हैं? यक्ष उसे कहते हैं जो भगवान कुबेर के संपदा के धन संपदा के रक्षक होते हैं। उस भगवान को हम यक्ष कहते हैं। और यहाँ पर देखिए बच्चों, यहाँ पर एक चित्र दिया गया है। इस चित्र में कौन दिखाई दे रहे हैं? हाँ बच्चों, स्वामी विवेकानंद। स्वामी विवेकानंद एक आध्यात्मिक वेत्ता हैं। इनके मन में जो सवाल उत्पन्न हुए, जो सवाल उठे हैं, वह क्या है अब हम देखेंगे। ईश्वर क्या है? जन्म के पहले हम क्या थे? मृत्यु के बाद हमारा क्या होगा? ईश्वर अगर है तो क्या उसे देखा जा सकता है? इस तरह के सवाल उनके मन में उठे थे। ईश्वर क्या है? ईश्वर ఎవరు? భగవంతుడు ఎవరు? జన్మ के पहले हम क्या थे? మనము పుట్టక ముందు ఎవరము? మృత్యు के बाद हमारा क्या होगा? మరణించిన తర్వాత మనం ఏమవుతాము? ईश्वर अगर है तो क्या उसे देखा जा सकता है? ఈశ్వర్ నిజంగా ఉన్నట్లయితే మనము అతనిని చూడగలమా? ఇలాంటి ప్రశ్నలు स्वामी विवेकानंद యొక్క మనస్సులో उद्भविంచాయట। इस चित्र से संबंधित यहाँ पर कुछ प्रश्न पूछे गए हैं। अब हम उन प्रश्नों को देखेंगे। पहला प्रश्न, ये प्रश्न किसके मन में उत्पन्न हुए थे? इसके उत्तर है, यह प्रश्न स्वामी विवेकानंद के मन में उत्पन्न हुए थे। दूसरा प्रश्न, स्वामी विवेकानंद ने इन प्रश्नों का उत्तर किससे पूछा होगा? स्वामी विवेकानंद ने इन प्रश्नों के उत्तर अपने गुरु रामकृष्ण परमहंस से पूछा होगा। इनके जीवन से हमें क्या संदेश मिलता है? इनके जीवन से हमें दार्शनिकता और बौद्धिक विकास का संदेश मिलता है। अब रहा इस पाठ का उद्देश्य। कहानी विधा के माध्यम से कहानी लिखने का ज्ञान प्राप्त करना, जिज्ञासा व दार्शनिक प्रश्नों के माध्यम से बौद्धिक विकास करना, इस पाठ का उद्देश्य है। अब रहा पाठ। यह घटना महाभारत काल की है। यह घटना महाभारत काल की है बच्चों। महाभारत एक बहुत ही प्रसिद्ध महाकाव्य है। आपको महाभारत नाम सुनते ही कौरव, पांडव, द्रौपदी, कृष्ण की याद आई होगी। अब देखिए बच्चों पाठ। उस समय पांडव द्रौपदी सहित 12 वर्ष के वनवास पर थे। ఇది మహాభారత కాలానికి చెందినటువంటిది। ఆ సమయంలో పాండవులు ద్రౌపదితో సహా 12 ఇయర్స్ కోసం వనవాసంలో ఉన్నారు। కౌరవులు పాండవులు మధ్య జరిగిన ఒక ఒప్పందం ప్రకారం పాండవులకి 12 సంవత్సరాలు అంటే 12 ఇయర్స్ కోసం వనవాసం చేయవలసి వచ్చింది। ఇక 1 ఇయర్ అజ్ఞాతవాసం చేయవలసి వచ్చిందన్నమాట। ఇక ఈ 12 సంవత్సరాలు వనవాసంలో ఉన్నప్పుడు వాళ్ళతో జరిగినటువంటి సంఘటన ఎలాంటిది అనేది ఇక్కడ ఇచ్చారు। एक दिन अचानक एक ब्राह्मण पांडवों के पास आया। ఒక రోజు సడన్లీ ఒక బ్రాహ్మణుడు పాండవుల దగ్గరికి వచ్చాడు। वह अपनी व्यथा सुनाते हुए कहने लगा, एक हिरण मेरी अरणी की लकड़ी लेकर भाग गया। ఇక ఆ బ్రాహ్మణుడు పాండవులతో తన యొక్క బాధను వినిపిస్తూ ఈ విధంగా చెప్పసాగాడు। ఒక హిరణ్ మీన్స్ డీర్, ఒక జింక యజ్ఞంలో అగ్నిని పుట్టించేటటువంటి కర్ర, దానిని మనం అరణి అని అంటాము। ఆ అరణి అనే కర్ర ముక్కను తీసుకుని ఒక జింక అక్కడి నుంచి పారిపోయిందట। अब मेरे पास यज्ञ की अग्नि पैदा करने के लिए दूसरी लकड़ी नहीं है, कृपया मेरी लकड़ी वापस दिला दो। ఇక ఆ బ్రాహ్మణుడు పాండవులతో ఈ విధంగా చెప్పాడు, నా దగ్గర యజ్ఞంలో అగ్నిని పుట్టించేటటువంటి ఇంకొక కర్ర ముక్క లేదు, దయచేసి ఏ విధంగానైనా సరే మీరు ఆ యొక్క అరణిని నాకు తిరిగి ఇప్పించగలరు అని పాండవులతో ప్రార్థించాడట। పాండవ్ బ్రాహ్మణ్ की व्यथा से प्रभावित हुए। ఇక పాండవులు బ్రాహ్మణుని యొక్క బాధను విని
ఇంప్రెస్ అయ్యారు. ప్రభావిత్ హుయే అంటే ఇంప్రెస్ అవ్వడము. వ్యధ అంటే బాధ. ఇస్లియే వే హిరణ్ కి ఖోజ్ మే నికల్ పడే. ఇక ఆ బ్రాహ్మణుడికి వాళ్ళ తన యొక్క అరణి కర్రముక్కను తెచ్చిస్తామని ఆ బ్రాహ్మడితో చెప్పి వాళ్ళు ఆ జింకను వెతుక్కుంటూ అరణ్యంలోకి బయలుదేరారు. ఫారెస్ట్లోకి బయలుదేరారు. థోడీ దూర్ జానే పర్ ఉన్హే హిరణ్ దిఖాయి దియా. కొంచెం దూరం వెళ్ళగానే వాళ్ళకి ఆ జింక కనబడింది. उसे पकड़ने के लिए वे आगे बढ़े परंतु हिरण उनकी आंखों से पुनः गायब हो गया. ఇక ఆ హిరణ్ని పట్టుకోవడానికి వారు కొంత ముందుకు వెళ్ళేసరికి ఆ హిరణ్ వాళ్ళ యొక్క కంటికి దూరంగా వెళ్ళి అక్కడి నుంచి అదృశ్యమైపోయింది. గాయబ్ హోజానా అంటే కనిపించకుండా పోవటం. పునః అంటే మళ్ళీ తిరిగి. हिरण की खोज में भटकते हुए वे थक गए और विश्राम के लिए एक वृक्ष के नीचे बैठ गए. ఈ హిరణ్ని వెతుక్కుంటూ అంటే ఈ డీర్ని వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళు దారి తప్పి చాలా అలసిపోయారట. ఇంకా కాసేపు విశ్రాంతి తీసుకోవడాని కోసం ఒక చెట్టు కింద కూర్చున్నారు. ప్యాస్ కే మారే సభీకే కంఠ సూఖ్ రహే థే. ఇక ఆ హిరణ్ని వెతకటంలో వాళ్ళు చాలా అలసిపోయారు కదా, దాంతో వాళ్ళకు చాలా దాహం వేసిందంట. ఇక ఆ దాహంతో వాళ్ళ యొక్క కంఠ్ అంటే గొంతులు తడారిపోయాయి, ఎండిపోయాయట. యుధిష్ఠిర్నే నకుల్ కో పానీకి తలాష్ మే భేజా. ఇక దాహంతో ఉన్నటువంటి పాండవుల్లో పెద్దవాడైనటువంటి యుధిష్ఠిరుడు నకుల్ని మరియు నీరు ఉన్న ప్రదేశాన్ని వెతకమని చెప్పి నకుల్ని పంపించాడట. నకుల్ ఎవరు? యుధిష్ఠిర్ యొక్క తమ్ముడు. नकुल पानी की खोज में निकला और चलते चलते एक सरोवर के पास पहुंचा. ఇక ఈ నకులు ఆ నీరున్న ప్రదేశాన్ని వెతుక్కుంటూ వెళ్తూ ఒక సరోవర్ దగ్గరికి వెళ్ళాడు. సరోవర్ దేఖ్కర్ ఉస్కా మన్ ప్రఫుల్లిత్ హో ఉఠా. సరోవరాన్ని చూడగానే నకుల్ యొక్క మనస్సు చాలా ఉత్సాహంతో ఆనందంతో నిండిపోయిందట. वह सोचने लगा कि क्यों ना मैं पहले अपनी प्यास बुझा लूं. తను ఈ విధంగా ఆలోచించాడట. మరి నీటిని వాళ్ళ యొక్క పాండవుల దగ్గర తీసుకుపోయే ముందుగా నేను నా యొక్క దాహాన్ని తీర్చుకుంటాను అని అనుకున్నాడట. वह पानी पीने के लिए उद्युत ही हुआ था कि सहसा एक आवाज गूंज उठी. ఇక తను ఆ నీటిని త్రాగడానికి రెడీ అవుతూ ఉండగానే వెంటనే సహసా అంటే సడన్లీ వాళ్ళకి ఒక రీసౌండ్ వినిపించిందట. ఏ నకుల్ పానీ పీనే కా దుస్సాహస్ నా కరే సావధాన్. ఎలాంటి సౌండ్ వినిపించింది? ఏ నకుల్ పానీ పీనే కా దుస్సాహస్ నా కరే సావధాన్. నీరు త్రాగేందుకు నువ్వు దుస్సాహసం చేయకు, జాగ్రత్త, బీ కేర్ఫుల్ అంటూ ఒక రీసౌండ్ వినిపించింది. పెహలే మేరే ప్రశ్నోంకే ఉత్తర్ దో. నీరు త్రాగే ముందు నువ్వు నా యొక్క ప్రశ్నలకి జవాబు ఇవ్వు అని సౌండ్ వినిపించింది. నకుల్ చేతావనికి పరవాహ్ నా కరికే పానీ పీనే లగా. ఇక నకుల్ ఏం చేశాడు? తను ఆ అదృశ్యవాణి ఆ సౌండ్ను కూడా ఆ వార్నింగ్ని లెక్క చేయకుండా నీరు త్రాగడానికి ప్రయత్నిస్తూ నీటిని తాగేశాడు. పానీ పీతే హీ వహ్ భూమి పర్ గిరిపడా. ఇక ఆ నీటిని త్రాగగానే తను భూమి మీద పడిపోయాడట. बहुत देर तक नकुल के न लौटने पर युधिष्ठिर को चिंता सताने लगी. ఇక చాలాసేపటి వరకు నకుల్ రాకపోయేసరికి యుధిష్ఠిర్కి తన తమ్ముడి గురించి చింత అంటే వరి, తన తమ్ముడి పట్ల వరి అవుతూ ఉన్నాడట. उन्होंने उसकी खोज में बारी बारी से सहदेव, अर्जुन और भीम को भेजा. ఇక తమ్ముడిని నకుల్ని వెతికి రమ్మని చెప్పి బారీ అంటే 1 by 1 సహదేవ్, అర్జున్ और భీమ్ को भेजा. సహదేవ్, అర్జున్ అండ్ భీమ్ వీళ్ళు ముగ్గురు కూడా యుధిష్ఠిర్ యొక్క తమ్ముళ్ళు. వారిని నకుల్ని వెతికి రమ్మని చెప్పి పంపించాడట. यक्ष की चेतावनी की उपेक्षा करते हुए सभी ने सरोवर तट पर प्यास बुझाने का प्रयास किया और नकुल की भांति धरा पर गिर गए.
యక్షుడు ఏ విధంగా అయితే నకుల్ని నీరుని త్రాగొద్దు అని చెప్పి ఏ విధంగా అయితే వార్నింగ్ ఇచ్చాడో అలాంటి వార్నింగే ఈ సహదేవ్, అర్జున్, భీమ్‌కు కూడా ఇచ్చాడట. కానీ వాళ్ళు కూడా తన అదృశ్యవాణి యొక్క వార్నింగ్‌ని లాపర్వా అంటే ఉపేక్ష ఇగ్నోర్ చేస్తూ వాళ్ళు కూడా ఆ సరోవరం యొక్క నీటిని త్రాగడానికి ప్రయత్నించి అలాగే వద్దని చెప్పినా వారించినా కూడా వినకుండా ఆ నీటిని త్రాగి వాళ్ళు కూడా నకుల్లాగానే భూమిపై పడిపోయారట. जब कोई भी लौट कर ना आया तो युधिष्ठिर स्वयं चिंतित अवस्था में उनकी खोज में निकल पड़े. ఇక తన తమ్ముళ్ళైనటువంటి నకుల్, సహదేవ్, అర్జున్, భీమ్ ఎవరు కూడా తిరిగి రాకపోయేసరికి వాళ్ళ పట్ల చాలా బా చింత చేస్తూ వాళ్ళని వెతుక్కుంటూ స్వయంగా యుధిష్ఠిరుడే సరోవరం వైపు వచ్చాడు. तृषा से व्याकुल युधिष्ठिर पहले अपनी प्यास शांत करने के लिए सरोवर की ओर गए. ఇక దాహంతో అల్లాడుతున్నటువంటి యుధిష్ఠిరుడు తన యొక్క దాహాన్ని తీర్చుకోవడానికి కోసం అదే సరోవరం వైపు వెళ్ళాడట. वही युधिष्ठिर को अपने भाई धरा पर पड़े दिखाई दिए. ఇక ఆ సరోవరం దగ్గరనే తన యొక్క తమ్ముళ్ళు భూమి మీద నిర్జీవంగా భూమి మీద పడిపోయి ఉన్నటువంటి దృశ్యాన్ని युधिष्ठिरुడు చూశాడు. जैसे ही वे आगे बढ़े तो उन्हें भी वही आवाज़ सुनाई दी. సరే ఇంకా అలా వాళ్ళ తమ్ముళ్ళు భూమి మీద పడి ఉండటం చూశాక యుధిష్ఠిరుడు ముందు తన దాహాన్ని తీర్చుకోవడం కోసం సరోవరం ముందుకు వెళ్ళగానే తనకు కూడా అలాంటి వార్నింగే వినిపించింది. సావధాన్ తుమ్హారే భాయియోं ने मेरी चेतावनी की ओर ध्यान नहीं दिया. జాగ్రత్త, బీ కేర్ఫుల్, మీ తమ్ముళ్ళు కూడా నా యొక్క వార్నింగ్ని లెక్క చేయలేదు. ఇస్లియే ఉన్కి యహ్ దశా హుయి. కాబట్టి వాళ్ళు ఈ విధంగా భూమి మీద పడి ఉన్నారు. यदि तुम पानी पीना चाहते हो तो पहले मेरे प्रश्नों के उत्तर दो. ఒకవేళ నువ్వు నిజంగా నీ యొక్క దాహాన్ని తీర్చుకోవడం కోసం ఈ నీటిని తాగాలని అనుకుంటే ముందుగా నేను అడిగినటువంటి ప్రశ్నలకి ఆన్సర్ ఇవ్వు, జవాబు చెప్పు. ఫిర్ అప్నీ ప్యాస్ బుఝనా, ఆ తర్వాత నీ దాహాన్ని తీర్చుకో అని ఆ అదృశ్యవాణి చెప్పింది. युधिष्ठिर ने कहा, श्रीमान आप प्रश्न कीजिए, मैं उत्तर देने के लिए तैयार हूँ. యుధిష్ఠిరుడు వెంటనే ఓకే శ్రీమాన్, ముందుగా మీరు ప్రశ్నల్ని అడగండి, జవాబులు చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను అని అన్నాడట. అప్పుడు యక్ష యుధిష్ఠిర్తో ఈ విధమైనటువంటి ప్రశ్నల్ని అడిగాడు. ఎలాంటి ప్రశ్న? మనుష్య కా సాథ్ కౌన్ దేతా హై. ఇక యక్షుడు అడిగాడు, మనిషికి తోడుగా ఉండేదెవరు అని. అప్పుడు యుధిష్ఠిరుడు ఈ విధంగా జవాబిచ్చాడు. ధైర్య హి మనుష్య కా సాథ్ దేతా హై. ధైర్యమే మనిషికి తోడుగా ఉంటుంది అని యుధిష్ఠిరుడు జవాబు చెప్పాడు. వెంటనే యక్ష ఇంకో ప్రశ్న అడిగాడు. वह कौन सा शास्त्र है जिसका अध्ययन करके मनुष्य बुद्धिमान बनता है. అప్పుడు యక్ష ఈ విధంగా అడిగాడు, ఎలాంటి శాస్త్రము చదవడం వలన మనుష్యుడు బుద్ధిమంతుడు అవుతాడు. అప్పుడు యుధిష్ఠిరుడు ఈ విధంగా చెప్పాడు. कोई भी शास्त्र ऐसा नहीं है, महान लोगों की संगति से ही मनुष्य बुद्धिमान बनता है. మనిషి బుద్ధిమంతుడు అవ్వడానికి ఎలాంటి శాస్త్రాన్ని చదవనక్కర్లేదు. మరి బుద్ధిమాన్ అవ్వడానికి ఏం చేయాలి అంటే గొప్ప వాళ్ళతో, గ్రేట్ పర్సన్స్, గొప్ప వాళ్ళతో స్నేహం చేయాలి. అప్పుడే మనం కూడా వాళ్ళలాగే బుద్ధిమంతులము అవుతాము అని యుధిష్ఠిరు యక్ష అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పాడు. వెంటనే యక్ష ఇంకో ప్రశ్న అడిగాడు. అదేమిటి? భూమి సే భారీ చీజ్ క్యా హై. భూమి కన్నా బరువైన వస్తువు ఏమిటి? అప్పుడు యుధిష్ఠిరు ఈ విధంగా ఆన్సర్ ఇచ్చాడు. संतान को कोख में धारण करने वाली माता भूमि से भी भारी होती है. సంతానాన్ని గర్భములో మోసే అమ్మ భూమి కన్నా కూడా చాలా బరువైనది అని ఆన్సర్ ఇచ్చాడట. వెంటనే యక్షు ఇంకో ప్రశ్న అడిగాడు.
ఆకాశ్ సే భీ ఊంచా కౌన్ హై? ఆస్మాన్, ఆకాశ్ అంటే ఆస్మాన్, స్కై కంటే కూడా ఎత్తైనది ఏమిటి అని. యుధిష్ఠిరుడు వెంటనే చెప్పాడు పిత. యక్ష్ ఇంకో ప్రశ్న అడిగాడు. హవా సే భీ తేజ్ చల్నే వాలా కౌన్ హై? వాయువు కన్నా గాలి కన్నా వేగంగా వీచేది ఏమిటి అని. యుధిష్ఠిరుడు ఈ విధంగా చెప్పాడు. మనస్సు. మనస్సు వాయు కన్నా గాలి కన్నా వేగంగా వీస్తుంది అని చెప్పాడు. యక్ష్ వెంటనే ఇంకో ప్రశ్న అడిగాడు. విదేశ్ జానే వాలే కా సాథీ కౌన్ దేతా హై? విదేశాలకు వెళ్ళడానికి ఏం చేయాలి అని. అంటే అప్పుడు యుధిష్ఠిరుడు ఈ విధంగా ఆన్సర్ ఇచ్చాడు. విద్య, చదువు మనకు విదేశాలకు వెళ్ళడానికి తోడుగా ఉంటుంది అని. యక్ష్ ఇంకో ప్రశ్న అడిగాడు. మరణాసన్న వృద్ధగా మిత్ర కౌన్ హోతా హై? మరణానికి దగ్గరలో ఉన్నటువంటి ముసలివాడి యొక్క నిజమైన స్నేహితుడు ఎవరు అని. అప్పుడు యుధిష్ఠిర్ ఈ విధంగా చెప్పాడు. దాన్, क्योंकि वही मृत्यु के बाद अकेले चलने वाले जीव के साथ साथ चलता है. దానము అంటే ఒక మనిషి చనిపోయేటప్పుడు తన వెంట ఏదీ రాదు. బంధువులు, సంతానము, భార్య ఎవరు తన వెంట రారు. మరి తన వెంట వచ్చేది ఎవరు అంటే దానము. దానము చనిపోయిన తర్వాత కూడా తన వెంటే ఉంటుంది అని. యక్ష్ ఈ విధంగా అడిగాడు. సుఖ క్యా హై? సుఖము ఏమిటి అని. యుధిష్ఠిర్ ఈ విధంగా చెప్పాడు. జో శీల్ ఔర్ సచ్చరిత్ర పర్ స్థిత్ హై. సుఖము అనేది తన యొక్క క్యారెక్టర్ పైన ఆధారపడి ఉంటుంది. తన యొక్క నడవడిక పైన ఆధారపడి ఉంటుంది. దాన్ని మనము సుఖము అని అంటాము. యక్ష్ ఈ విధంగా అడిగాడు. సబ్సే తుచ్చ క్యా హై? అన్నింటికంటే తుచ్చమైనది ఏమిటి? యుధిష్ఠిర్ ఈ విధంగా ఆన్సర్ ఇచ్చాడు. చింత. చింత అన్నింటికంటే కూడా నీచమైనది, తుచ్చమైనది. చింత మనిషిని బ్రతికుండగానే చంపుతుంది అని చాలామంది అంటారనమాట. చిత అంటే మనిషిని చనిపోయిన తర్వాత కర్రలతో కప్పివేసి కాలుస్తారు. దాన్ని చిత అంటారు. మరి చింత బ్రతికుండగానే మనిషిని చంపుతుంది కాబట్టి అది చాలా తుచ్చమైనది. యక్ష్ ఈ విధంగా ఇంకో ప్రశ్న అడిగాడు. కిస్కే छूट जाने पर మనుష్య సర్వప్రియ बनता है? ఏది మన నుంచి దూరంగా వెళ్ళిపోవడం వల్ల మనిషి చాలా సంతోషంగా ఉంటాడు. అప్పుడు యుధిష్ఠిర్ ఈ విధంగా జవాబు చెప్పాడు. అహంభావ్కే छूट जाने पर. అహంభావ్ అంటే అహంకారము, ఈగో మన నుండి దూరంగా వెళ్ళినప్పుడే మనం సంతోషంగా ఉండగలుగుతాము అని యుధిష్ఠిర్ యక్షుడు అడిగినటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పాడు. इसी प्रकार यक्ष ने कई अन्य प्रश्न भी किए और युधिष्ठिर ने उन सबके ठीक ठीक उत्तर दिए. ఈ విధంగా యక్షుడు ఎన్నో ప్రశ్నల్ని యుధిష్ఠిర్ని అడిగాడు. యుధిష్ఠిరు యక్ష అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు కూడా కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చాడు. अंत में यक्ष बोला, राजन, मैं तुम्हारे मृत भाइयों में से एक को जीवित कर सकता हूँ. तुम जिस किसी को भी चाहो वह जीवित हो जाएगा. ఇక యుధిష్ఠిర్ చెప్పినటువంటి జవాబులతో ప్రసన్నుడైనటువంటి యక్షుడు యుధిష్ఠిర్తో ఈ విధంగా అన్నాడు. రాజా, నేను చనిపోయి ఉన్న నీ తమ్ముళ్ళలో ఏదో ఒక తమ్ముడిని, ఎవరో ఒకరిని నేను బ్రతికించగలను. నువ్వు ఎవరిని కోరినా కూడా నేను వారిలో ప్రాణం పోస్తాను, వారిని తిరిగి బ్రతికిస్తాను అని అన్నాడట యక్షుడు. అప్పుడు యుధిష్ఠిర్ ఈ విధంగా జవాబు అన్నాడు. యుధిష్ఠిర్ నే పల్ భర్ సోచా కి కిసే జీవిత్ కరావు. యుధిష్ఠిర్ ఒక క్షణం ఆలోచించాడు, నేను ఎవరిని బ్రతికించుకోవాలి అని. థోడీ దేర్ రుక్కర్ బోలే, మేరా ఛోటా భాయి నకుల్ జీ ఉఠే. ఇక కాసేపు తర్వాత యక్షుడితో చెప్పాడట యుధిష్ఠిరు, నా చివరి తమ్ముడైనటువంటి చిన్న తమ్ముడైనటువంటి నకుల్ని బ్రతికించండి అని. युधिष्ठिर के इस प्रकार बोलते ही उन्होंने पूछा, युधिष्ठिर, 10,000 हाथियों के बल वाले भीमसेन को छोड़कर तुमने नकुल को जीवित करवाना क्यों ठीक समझा? యుధిష్ఠిర్ ఈ విధంగా నకుల్ని బ్రతికించమని అడగగానే యక్షుడు ఈ విధంగా అన్నాడట. యుధిష్ఠిర్, 10,000 ఏనుగుల బలం ఉన్నటువంటి భీమసేనుని వదిలి
నువ్వు నకుల్నే బ్రతికించమని అడగటంలో ఏమిటి అంతరార్థం? ఎందుకు నువ్వు నకుల్నే బ్రతికించమని అడిగావు అని యక్షుడు అడిగాడట युधिष्ठिर। युधिष्ठिर ने कहा, यक्षराज, मैंने जो नकुल को जीवित करवाना चाहा वह सिर्फ इसी कारण कि माता कुंती का बचा हुआ एक पुत्र मैं हूँ। मैं चाहता हूँ कि माता माद्री का भी एक पुत्र जीवित हो उठे, अतः आप कृपा करके नकुल को जीवित कर दें। యుధిష్ఠిర్ ఈ విధంగా యక్షుడితో చెప్పాడట, నేను నకుల్నే బ్రతికించమని అడగడంలో ఏమిటి రహస్యము, ఏమిటి అంతరార్థం అని అడిగారు కదా. కుంతి, మాతా కుంతి అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. పాండవుల తండ్రి అయినటువంటి పాండుకి ఇద్దరు భార్యలు అన్నమాట, కుంతి, మాద్రి. కుంతికి ముగ్గురు సంతానము, యుధిష్ఠిర్, అర్జున్, భీము. అలాగే మాద్రికి ఇద్దరు సంతానము, నకుల్, సహదేవ్. వీళ్ళిద్దరూ కూడా ట్విన్స్. కాబట్టి యుధిష్ఠిరు మాత కుంతికి పుట్టినటువంటి సంతానంలో ఒకరిని నేనైతే, మాత మాద్రికి పుట్టినటువంటి సంతానంలో ఒకరిని నకుల్ని జీవించమని, నకుల్ని బ్రతికించమని అడిగాను, ఇదే కారణము అని యక్షుడితో యుధిష్ఠిర్ చెప్పాడట. युधिष्ठिर के धर्म स्वभाव से यक्ष अत्यंत संतुष्ट हुए और उन्होंने वर देते हुए यह कहा, पक्षपात रहित मेरे प्यारे पुत्र, तुम्हारे चारों ही भाई जीवित हों। యుధిష్ఠిర్కు ఉన్నటువంటి ఈ ధర్మ స్వభావము యక్షుడికి చాలా సంతోషం వేసిందట. అందుకే యుధిష్ఠిర్ని ధర్మరాజు అని కూడా పిలుస్తారు. ఇక తను యుధిష్ఠిర్ మాట విని చాలా సంతోషంతో తనకి ఒక వరాన్ని ఇచ్చాడట. ఆ వరం ఎలాంటిది అంటే, పక్షపాతం లేకుండా, పక్షపాతం లేకుండా అందరినీ, నీ తమ్ముళ్ళందరినీ కూడా నేను బ్రతికిస్తాను. నీ యొక్క ధర్మ స్వభావము, నీ యొక్క పక్షపాతరహితమైనటువంటి మాట విన్న తర్వాత నేను నీ చనిపోయి ఉన్నటువంటి నలుగురు తమ్ముళ్లను కూడా తిరిగి బ్రతికిస్తున్నాను అని వరాన్ని ఇచ్చి యక్షుడు అక్కడి నుంచి అదృశ్యమైపోయాడట. बच्चों, यह है यक्ष प्रश्न पाठ। यक्ष प्रश्न पाठ आपको पसंद आया होगा, तो हम नेक्स्ट वीडियो में एक नए पाठ के साथ मिलेंगे। धन्यवाद।